విద్యారంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ముఖ్యమంత్రి సమాధానం ఇచ్చారు. విద్యారంగంలో వినూత్న మార్పులు తీసుకొచ్చినట్లు తెలిపారు. సమాజంలో అసమానతలు తొలగించేలా P4 కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు. అభివృద్ధి సంక్షేమంతో సుపరిపాలనను అందిస్తున్నామన్నారు. ఆ రోజు ప్రభుత్వం చెప్పింది అందరికీ ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని చెప్పి ఒకరికే ఇచ్చారు. మనం ఆ రోజు చెప్పాం, ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఆ తల్లుల పేరిట 15,000 రూపాయలు వేస్తామని ఒకేసారి అందరికీ ఆ డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేసి 10,700 కోట్ల రూపాయలు తల్లికి వందన కింద వేసిన ఏకైక ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదు. ఒకేసారి వేసాం. 43 కోట్ల మంది ప్రయాణం చేశారు. లాస్ట్ ఆగస్టు 15 మనం చేస్తే పోయిన సంవత్సరం ఇప్పటికి చేసే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు సాధ్యమా అన్నారు, అసాధ్యమన్నారు. దీనికి కూడా దేశాన్ని మనస్ఫూర్తిగా ఆర్టీసీని కూడా అభినందిస్తున్నా. అదే బస్సులు ఒక ప్రోగ్రాం ఇచ్చాం, చాలా ఓపికగా బ్రహ్మాండంగా చేశారు. ఈరోజు ఈ ప్రోగ్రాం బ్రహ్మాండంగా సక్సెస్ కావడమే కాకుండా ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చిన ప్రోగ్రాం ఇది. దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్న దేశ. ఇంకొక పక్క దేశ దీపం కింద 3 సిలిండర్లు ఇస్తా ఉన్నాం, మాట నిలబెట్టుకున్నాం. ఈరోజు ఆడబిడ్డలు కొంతమంది డబ్బులు లేక మళ్ళీ కట్టెలతో వంట చేసే పరిస్థితి నుంచి ఈరోజు 3 సిలిండర్లు ఇచ్చి పూర్తిగా ఆదుకున్నాం. అది కూడా ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్నదాత సుఖీభవ 20,000 ఇస్తా అన్నాం. ఆ రోజు ఇచ్చిన దానికంటే ఆ రోజు 14,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. 6,000 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాన్ని అడ్జస్ట్ చేసుకున్నారు. మేము 20,000 ఎన్డీఏ గవర్నమెంట్ ఇస్తా ఉన్నాం. 20,000 3 విడతల్లో అందరి అకౌంట్కి వేస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఒక హిస్టారికల్ ప్రోగ్రామ్ అని చెప్పి కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా.